ఉదయం విశాఖపట్నం దసపల హోటల్లో రాష్ట్ర మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వర గారు మరియు నల్లమూర్తి చక్రవర్తి ఇద్దరిని కలవడం జరిగింది. ఇవాళ విశాఖపట్నంలో 22A భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. అలాగే కొంతమంది ప్రజల భూములు ఆక్రమణ చేసి కబ్జా చేసి బిల్లులు కూడా కట్టినారు. ఇంత దారుణం ఎక్కడా లేదు. ఇవాళ ప్రజలకి న్యాయం అనేది జరగట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు అధికార రూలింగ్ పార్టీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అనుచరులతో ఈరోజు పట్టా లేకుండా పోయారు. మరి ఇటీవల కాలంలో 22A భూములు పరిష్కారం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా స్వయాన ప్రకటన చేశారు. కానీ ఆ ప్రకటనగా మిగిలింది తప్ప ఆచరణ రూపంలో రావట్లేదు. మేము కోరుతుంది ఒకటే, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. అంతేకాని మీరేమి దేవుళ్ళు కాదు. ఈవేళ ఎలాగైపోయిందంటే రాజకీయ వ్యవస్థ మేమే దేవుడిగా భావిస్తున్నారు, ప్రజల్ని భక్తులు అనుకుంటున్నారు. పిచ్చికాకుండా అర్థం కావట్లేదు. సో వ్యవస్థ మారాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. దీనికోసం సెప్టెంబర్ 3వ వారంలో విశాఖపట్నంలో భారీ సదస్సు పెట్టబోతున్నాం. డెఫినెట్ గా ప్రజలు మీ సమస్యలతో ముందు రమ్మంటున్నాం. 22A సమస్యలు పరిష్కారం కోసమే కృషి చేయబోతున్నాం. డెఫినెట్ గా ఈవేళ ప్రభుత్వం మాయమాటలు చెప్తుంది తప్ప ఆచరణ తేవట్లే. మీ సమస్య పరిష్కారం, మీ భూమి మీ హక్కు పొందడం కోసం తెలుగు శక్తి అడుగు ముందుకు అయిపోతుంది. ఇందులో మేము కోరుతుంది ఒకటే, ఈ రోజు ఎదిరించోడు లేకపోతే బెదిరించోడిదే రాజ్యం. అందువల్ల నేను మీకు అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా, మీ ఇంటి బిడ్డగా రాబోతున్నాను తప్ప నాయకుడిగా కాదు. ఇప్పుడు దాకా నాయకులు మోసం చేసి బతుకుతున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయట్లే. కేవలం ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప గెలిచిన తర్వాత మిమ్మల్ని గాలి వదిలేస్తున్నారు. మారుద్దాం, వ్యవస్థ మార్చుదాం, మార్పు విశాఖతో నాంది పలుకుదాం. డెఫినెట్ గా విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్కి దిక్సూచిగా కావాలని కోరుకున్నా. డెఫినెట్ గా మీకు దమ్ముండి ముందుకు వస్తే తెలుగు శక్తి వెంట నడుస్తుంది. డెఫినెట్ గా ఏబి వెంకటేశ్వర గారు, నల్లమూర్తి చక్రవర్తి గారు మీకోసం శ్రమిస్తారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఆశయాలు లేవు. ప్రజలు బాగుండాలి. ఎందుకంటే నాటి ఎన్టీ రామారావు చెప్పిన మాట, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులని చెప్పారు. మరి ఈ రోజు అది ఎక్కడా లేదు. దోపిడీ వ్యవస్థ అయిపోయింది. వ్యవస్థ మార్చడం, నూతన యువత మేలుకోవాలి, బాధ్యత గుర్తించాలి, విశాఖ భవిష్యత్తు మార్చాలని పిలుపుస్తున్నాను. డెఫినెట్ గా మనం అందరూ చెయ్యగలిగితే మన భూములు మనకు వస్తాయి. ఎవరు లాక్కోలేరు. మన భయపెట్టి పాలిస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకులు గోండాలు, వాళ్ళ అనుచరులు మనల్ని బెదిరించి బాధిస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకులు గోండాలు, వాళ్ళ అనుచరులు మనల్ని బెదిరించి బాధిస్తున్నారు. డెఫినెట్ గా మనంతా చేయగలుగుతాం. మన భూమి మన హక్కు తప్ప ఇంకోటి హక్కు కాదు. డెఫినెట్ గా తరిమి కొట్టి మన భూములు మనం సంపాదించుకుందాం. దీనికోసం మీరందరూ రెడీ అయితే తెలుగు శక్తి రెడీ అని చెప్పి పిలిపిస్తున్నారు. డెఫినెట్ గా సెప్టెంబర్ 3వ వారంలో భారీ సదస్సు పెట్టి విశాఖపట్నం నుంచి ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి మెరుగులు చేద్దామని వస్తాం. జై హింద్.